పచ్చిశనగపప్పుతో ఒక డిఫరెంట్ కర్రీ అనేది మనకు చేసి చూపించబోతున్నారు. దానికి కావాల్సినవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలో. నేను పచ్చెనగపప్పు 150 గ్రాములు తీసుకున్నాను. బాగా కడిగి నానబెట్టాను. శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇది నేను ఇప్పుడు మిక్సీకి వేసుకొని నేను మసాలా వడ చేసి నేను పులుసు పెడతాను. చింతపండు కొంచెం నానేసుకున్నాను. ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానేసాను. నాకు వడకు కావాల్సినది పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం తీసుకొని కడిగి శుభ్రంగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నాను. పెద్ద ఆనియన్ ఒకటి తీసుకొని కట్ చేసుకున్నాను సన్న పీసులుగా. ఇది వడకి ఈ 3 వడ వేసేదానికి చిన్న టమాటాలు 3 తీసుకున్నాను. బాగా మాగిన టమాటాలు 3 తీసుకున్నాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే తీసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నారు. ఒక చిన్న ఆనియన్ తీసుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే దీనికి కావాల్సినవి కూడా కోపేసేదానికి ఉదిపావాలు, జీలకర్ర, ఎండు మిరప్పొడి, కారపొడి, పసుపు పొడి దాన్ని నేను చూపిస్తాను. ఈరోజు ఇప్పుడు తయారీ విధానాన్ని మనకు చూపిస్తాను. పప్పుని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఏమేమి యాడ్ చేసుకోవాలో మనకి ఇప్పుడు చెప్తారు. పప్పుని మిక్సీ పట్టుకున్నారు. దీంట్లోకి ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను. ఇలాగా మిక్సీకి నానబెట్టిన పప్పు మిక్సీకి వేసి పెట్టుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే కూరలో వేస్తాను కాబట్టి లిమిట్గా వేసుకున్నాను. పుదీనాకు కట్ చేసుకున్న పుదీనాకు వేసుకుంటున్నాను. పుదీనా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, రుచిగా ఉంటుంది. 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాను. ఎందుకంటే పులుసులో వేస్తాం కాబట్టి కారం సరిపోతుంది. ఆనియన్ కూడా వేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలా, బాగా మిక్స్ అవ్వాలా. కలుపుకున్నప్పుడు ఆకు నలగతుంది, పుదీనాకు నలగతుంది కాబట్టి ఏంటంటే టేస్ట్గా ఉంటుంది. వడ కూరలో తిన్నా మామూలుగా తిన్నా టేస్ట్గా ఉంటుంది. స్టవ్ ముట్టిస్తున్నాను. గ్యాస్ వెలిగించి ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయిల్ వేస్తారు. ఆయిల్ వేసుకున్నారు. ఆయిల్ వేసాను. ఆయిల్ ఇప్పుడు మరుగుతుంది. ఇప్పుడు దీంట్లో మనం మసాలా వడ వేసుకున్నారు. ఆయిల్ బాగా వీటెక్కింది. నేను వడ వేస్తున్నాను. చిన్న చిన్నగా వేసుకుంటున్నాను. ఇలాగ సన్న మంటలోనే కుక్ అవ్వాలి. ఇలాగ సన్న మంటలోనే ఉడికితే లోపల బాగా ఉడుకుతుంది. ఇలా వస్తుంది, ఈజీగా వస్తుంది వడ. సన్న మంటలో ఇలాగా మనం చేసుకోవాలి. క్రిస్పీగా వడ అనేది చేశారు. బాగుంది. ఇది మనం కర్రీలోకి వేసుకుంటారు. ఇది మొదట వేసి ఇలా కూడా తిన్నా కూడా టేస్టీగానే ఉంటుంది. ఎందుకంటే సన్న మంటలో ఉడికింది కాబట్టి ఆయిల్ కొద్దిగా వేసి చేశాను కాబట్టి బాగానే ఉంటుంది. లోపల ఉడుకుంటుంది. కావాలంటే నేను ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, లోపల కూడా బాగుంది. అవుట్ సైడ్ ఇన్ సైడ్ బాగా కుక్ అయింది ఫ్రెండ్స్. నీట్గా వచ్చింది వడ కూడా. ఈ టేస్టీ రెసిపీ చిన్నపిల్లలు అంతా తినచ్చు. లేదా కర్రీలో సూపర్. అట్లా పుదీనా వేసాను కాబట్టి చాలా బాగుంటుంది. మాకు కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. సూపర్ టేస్టీగా ఉంది. నేను ఎప్పుడూ తిన్నాను. బాగా చక్కగా లోపల కూడా కుక్ అయ్యింది నీట్గా. చూడండి, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని కర్రీ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో ఇప్పుడు ఆ ఫీల్ అనేది నాకు అర్థమవుతుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, పెడుతున్నాను. తాలింపు గింజలు వేస్తున్నాను. చూడండి, జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను. 100 గ్రాముల ఆయిల్ వేసాను. 100 గ్రాముల ఆయిల్లో
ఈ నేను చేసుకున్నాను. మా పిల్లలు కొంచెం తిన్నారు, కొంచెం తినేశారు, కొంచెం ఉన్నాయి. ఆ ఆయిల్ని వేసుకుందాం. ఆనియన్ త్వరగా వాడాలంటే కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా వాడిపోతుంది. అందువల్ల సాల్ట్ కొంచెం వేసాను. ఏ ఆయిల్ అయితే వేసానో 150 గ్రాముల పచ్చెనగపప్పుకి 100 గ్రాముల నూనె, అదే నూనె పోపు కూడా ఆయిల్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే సేపు వేసుకుంటాం. పులుసు కాబట్టి కొంచెం వేసాను, ఎక్కువ వేయలేదు. అలాగే గ్రీన్ ఆనియన్ కొంచెం గ్రీన్ ఆనియన్ టేస్ట్కి కొంచెం వేసాను. గ్రీన్ ఆనియన్ వేస్తే టేస్ట్ వస్తుంది. కొంచెం కూర కొంచెం వాడింది, అంత పచ్చి వాసన పోయింది, కొంచెం వాడింది కాబట్టి నేను ఇప్పుడు సన్నగా ముక్కలు చేసుకున్న టమాటాలు వేస్తున్నాను. సన్నగా బాగా మాగిన టమాటాలు సన్నగా వేసుకున్న ముక్కలు, సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే కొద్దిసేపు మూత పెట్టి ఇలాగ చిన్న మంటలో ఇలాగ టమాటా కుక్ చేసుకోవాలి మనం. వాటర్ అయితే పోయినా ఇంకా నేను ఇలాగ టమాటా బాగా కుక్ అయినాక ఇప్పుడు నేను కొంచెం అప్పుడు తాలింపులో వేసాను. ఇప్పుడు నేను కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. అప్పుడు కొంచెం వేసాను, ఆనియన్ బాగా వాడాలని. ఇప్పుడు కొంచెం నేను కల్లుప్పు వేస్తున్నాను. నేను చూపించిన ధనియాల పొడి, పసుపు పొడి, కారపొడి ఇలా వేసేస్తున్నాను. అలాగే కొంచెం కుక్కవాల అలాగే నేను పులుసు వేస్తాను. ఇప్పుడు నేను బాగా కుక్ అవ్వాలి. కారం టమాటా అంతా కుక్ అవ్వాలి. ఇలాగా కొంచెం ఇలాగా కుక్ అయ్యి ఆయిల్ పమైంది. ఇప్పుడు నేను పులుసు వేస్తున్నాను. ఆయిల్ సపరేట్ అయినాక చింతపండు పులుసు అనేది మనం వేసుకోవాలి. ఇందులో టమాటా బాగా ఉడికిపోయిందని మనకు గుర్తింపు. ఇప్పుడు మనకు ఏం తక్కువ ఉన్నా ఇలా తెలుస్తుందో దీంట్లో జీలకర్ర పొడి, మెంతులు పొడి ఒక చిటికెడు, జీలకర్ర పొడి 2 చిటికెలు, అలాగే కొత్తిమీర ఆకు, వడలు వేస్తున్నాను. ఈ వేడికి ఈ వడ అలాగే గట్టిగా ఇంకా అంతే వడల పులుసు. ఎంతో ఈజీగా వడ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వడ పులుసు అనేది మనమే తయారు చేసుకోవచ్చు.
మన ఇంట్లో చేసుకుంటే శుభ్రంగా చేసుకుంటాము, నీట్గా ఉంటుంది. మనకు అన్ని విధాలుగా మనం శుభ్రంగా మనకు నచ్చిన విధంగా మనం తయారు చేసుకోవచ్చు. షాపులే కన్నా మనం చేసుకుంటే బెస్ట్గా ఉంటాయి. కాబట్టి ఈ కూర టేస్ట్ చేసుకోండి, మీరు తినండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఆయిల్ అంతా బాగా పక్కకు వచ్చేసింది. చూడండి, సూపర్గా రెడీ అయిపోయింది వడల పులుసు. ఇలాగా మీరు కూడా చేసుకొని తినండి, టేస్ట్ చూడండి. నా ఛానల్కి లైక్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి నా ఛానల్కి. టేస్ట్ చూడండి, మీరు చేసుకొని తిని టేస్ట్ చూడండి. అలా చూడండి, ఇప్పుడు మీకు టేస్ట్ చూసి చెప్తాను. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, మాకు చాలా బాగున్నాయి. నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. కూర నాకు అన్నీ కరెక్ట్గా కుదిరాయి. పులుసు కానీ చిక్కదనం కానీ అంత కరెక్ట్గా వచ్చింది. చూడండి ఎలా ఉంది కర్రీ, చాలా సూపర్గా ఉంది. మీరు చేసుకొని తినండి, టేస్ట్ చూడండి, లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయమని మిమ్మల్ని నేను ఎంతగా ప్రేమగా అడుగుతున్నాను. బాయ్ ఫ్రెండ్.